హలో హాయ్ అండి. ఈరోజు మా సండే స్పెషల్ చికెన్ వండుతున్నాను. ఎలా వండుతున్నా చూద్దురండి. నా స్టైల్లో వండుతాను, చాలా బాగుంటుంది. దబర పెట్టేసుకొని కొంచెం నూనె, తిరగమాత గింజలు వేసేసి ఒక ఎర్రగడ్డ కోసుకోండి. ఎర్రగడ్డ వేసేసేయండి. తర్వాత పచ్చిమిర్చి, టమోటాలు, కరివేపాకు అన్నీ వేసేసేయండి. టమోటా బాగా రెడ్ది అయితే బాగుంటుంది, ఉడుకుతుంది మెత్తగా. బాగా రెడ్ది వేసేసేయండి. బాగా ఉడుకుతాయి త్వరగా. అల్లం పేస్టు నేను ఎప్పటికప్పుడు దంచుకుంటాను. అల్లం పేస్టు స్టాక్ ఉండేది వేయను. తర్వాత ఉప్పు కొంచెం, పసుపు కొంచెం వేయండి. కలబెట్టేసేయండి బాగా. తర్వాత చికెన్ బాగా కడిగేసి కోసిన తర్వాత బాగా కడిగేసి వేసేసేయండి. ఇప్పుడు మూత పెడితే దాంట్లో ఉన్న వాటర్ అన్నీ వదిలేస్తుంది. బాగా మళ్ళీ ఒకసారి కలిపెట్టండి. కొంచెం వాటర్ పోసేసి ఇంకా కారం కొద్దిగా వేసేసి 2 స్పూన్లు కారము వేసేసి మూత పెట్టేసేయండి. బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి ఎట్లా ఉడికిందో. బాగా ఉడికింది కదా. ఇప్పుడు దీంట్లోకి మసాలా వేసేసుకుందాం. ఇంక ఉడికింది కదా. ఇది నేను ఫస్ట్గానే మసాలా తయారు చేసి పెట్టుకుంటాను ఒక డబ్బాలో. ధనియాలు, శనగలు, కొబ్బరి, చెక్క, మొగ్గ అన్నీ వేయించుకొని మిక్సీ పట్టుకొని డబ్బా పెట్టుకుంటాను. శనగలు ఎందుకు వేస్తానంటే అది కొంచెం వేస్తే కొంచెం బాగా చిక్కబడుతుంది, గ్రేవీ బాగుంటుంది. అందువల్ల నేను శనగలు వేసుకుంటాను. టేస్ట్కి బాగుంటుంది, గ్రేవీ బాగుంటుంది తినేదానికి. అందుకని బాగుంటుంది. మామూలుగా పులుసుగా లేకుండా గ్రేవీగా బాగుంటుంది. అయిపోయిందండి. ఇప్పుడు చూపిస్తారండి ఏమేమి వండాను. చికెను చూసారా ఎలా వచ్చిందో, గ్రేవీ బాగా ఎర్రగా. అన్నము, చికెను ఈరోజు మాది వంట. చికెన్ చూడండి ఎలా ఉందో. బాగా ముక్క బాగా మెత్తగా ఉడికింది, రెడ్గా బాగా పులుసు బాగా పట్టింది. ఓకే బాయ్ అండి.